Hello everyone. Now we are going to discuss one of the important concepts in e-commerce and web application development, which is called scope of e-commerce. E-commerce అంటే ఏంటి? ఈ-కామర్స్ యొక్క స్కోప్ ఏంటి అన్న విషయాలు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ-కామర్స్ అంటే దాన్ని ఎలక్ట్రానిక్ కామర్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. మీన్స్ ఎలక్ట్రానికల్లీ అంటే డిజిటల్ గా మన మామూలుగా కామర్స్ అంటే ఏంటి? కామర్స్ రిలేటెడ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఏదైనా ఒక వస్తువుల్ని మనం కొనడం కానీ అమ్మడం కానీ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న వర్క్స్ కానీ చేసినట్టయితే దాని అంతటిని కామర్స్ అండ్ కామర్స్ స్టడీస్ దాని మీద చదివేటటువంటి ఎడ్యుకేషన్ కామర్స్ స్టడీస్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. అలాగా ఆ కామర్స్ ఏదైతే కామర్స్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయో అటువంటి కామర్స్ ని ఎలక్ట్రానికల్ గా చేయడం మీన్స్ యూజింగ్ ఆన్లైన్ అంటే ఆన్లైన్ యూజ్ చేసి మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని చేయడం, బయింగ్ చేయడం, సెల్ చేయడం ఇలాంటి వాటి అన్నిటిని ఇంటర్నెట్ యూజ్ చేసుకొని చేయడాన్ని ఈ కామర్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. అయితే వాటిలో చాలా టైప్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టైప్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు కన్స్యూమర్. అంటే అర్థం ఏంటంటే బిజినెస్ అనేది ఆ సర్వీసెస్ ని డైరెక్ట్ గా కన్స్యూమర్ కి సెల్ చేస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది? కస్టమర్స్ కెన్ పర్చేస్ గూడ్స్ ఆన్లైన్ ఫ్రమ్ ఎనీవేర్. ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి. ఒక బిజినెస్ పర్సన్ అంటే ఒక బిజినెస్ ఫర్మ్ ఏదైతే చేస్తుంది, ఒక కన్స్యూమర్ అనేవాడికి ఆన్లైన్ లో ప్రోడక్ట్స్ అనేది సెల్ చేస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్ తీసుకోవచ్చు, అమెజాన్ తీసుకోవచ్చు, జియో మార్ట్ తీసుకోవచ్చు, ఏవైనా కూడా అవంతా ఓన్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ విచ్ ఆర్ బిజినెస్ ఇట్ సెల్ఫ్. ఆ బిజినెస్ అనేవి డైరెక్ట్ గా కన్స్యూమర్ కి ప్రొడ్యూస్ చేస్తాయి. మనం ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం, వాళ్ళు మనకి ఆ ఐటమ్స్ అనేవి డెలివర్ చేస్తారు. లైక్ దిస్ బిజినెస్ టు కన్స్యూమర్. విచ్ ఇన్క్లూడ్ ప్రొడక్ట్స్ లైక్ క్లోతింగ్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్ అండ్ డిజిటల్ ఐటమ్స్. ఇవన్నీ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ ఫ్లిప్కార్ట్ అనుకోవచ్చు, జియో మార్ట్, డి మార్ట్స్. ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ టు కన్స్యూమర్. ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి కన్స్యూమర్ కి ఇచ్చేలాగా. అండ్ బిజినెస్ టు బిజినెస్, ఇది ఇంకొక టైప్ అన్నమాట. అంటే ఈ కామర్స్ ఏం జరుగుతుందంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్, రెండు బిజినెస్ మధ్యలో ఇన్వాల్వ్ అయి ఉన్న ట్రాన్సాక్షన్స్ కోసం ఇది మనకు జరుగుతుంది. ఎగ్జాంపుల్ కి మనం చెప్పాలి అంటే మనం ఇప్పుడు చెప్పుకోవాలి అంటే ఒక బిజినెస్ ఇంకో బిజినెస్ మనం తీసుకున్నట్టయితే మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్ గా ఉంటాడు. వాడి దగ్గర నుంచి హోల్సేల్ షాప్ వాళ్ళు కొనుక్కుంటారు. హోల్సేల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్ గా కొనుక్కుంటాం. లైక్ ఒక బిజినెస్ ఇంకో బిజినెస్, ఒక మేజర్ బిజినెస్ వాళ్ళ దగ్గర మైనర్ బిజినెస్ వాళ్ళు కొనుక్కున్నట్టు, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు బిజినెస్ కన్స్యూమింగ్. చూడండి, మ్యానుఫ్యాక్చర్స్, హోల్సేలర్స్ అండ్ సప్లయర్స్ ఇంటరాక్ట్ ఆన్లైన్. యూజ్ఫుల్ ఫర్ బల్క్ బయింగ్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఎగ్జాంపుల్ క్లోత్ స్టోర్స్ ఉంటాయి మన లోకల్లో, ఏదైనా బట్టల షాపులు ఉన్నాయనుకోండి. వాళ్ళ దగ్గర యాక్చువల్ గా బట్టలు అనేవి మ్యానుఫ్యాక్చర్ అవ్వవు. వాళ్ళు వేరే దగ్గర ఎక్కడి నుంచో వర్క్ స్టేషన్ నుంచి చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ లో క్లాత్స్ తెచ్చుకొని ఒక బట్టల షాప్ పెట్టుకుంటారు. ఆ బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కుంటాం. లైక్ ఆ డీలర్ అండ్ అదే విధంగా మ్యానుఫ్యాక్చర్ ఏ విధంగా అయితే డీల్ చేసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకొని కొనుక్కున్నారు స్టాక్ ని, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ టు బిజినెస్ అంటాము. నెక్స్ట్ కన్స్యూమర్ టు కన్స్యూమర్. దిస్ ఇన్వాల్వ్స్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇండివిజువల్ కన్స్యూమర్. పీపుల్ కెన్ సెల్ అండ్ బై గూడ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఓకే, కామన్ ఫర్ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ అండ్ రీసేల్ ప్రొడక్ట్స్. ఎగ్జాంపుల్ కి ఓఎల్ఎక్స్. అంటే ఓఎల్ఎక్స్ లో మనం అమ్మడం అనేది డిఫరెంట్. యాక్చువల్ గా ఓఎల్ఎక్స్ ఏం చేస్తుంది, మన దగ్గర ఏదైనా ఒక పాత ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఉందనుకోండి, అది నేను సెల్ చేయాలనుకున్నాను. అలా సెల్ చేయాలనుకున్న దాన్ని నేను ఓఎల్ఎక్స్ లో పెట్టుకొని అమ్ముకుంటాను. అప్పుడు ఏం జరుగుతుంది? నేను కన్స్యూమర్, ఇంకొక కన్స్యూమర్ కి నేను అమ్ముతున్నాను. దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు కన్స్యూమర్ ఈ కామర్స్ అంటుంది. అండ్ కన్స్యూమర్ టు బిజినెస్. కన్స్యూమర్ అనేవాడు బిజినెస్ కి ఇవ్వడం. ఫర్ సపోజ్ మనం కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, మన దగ్గర వర్క్ స్టేషన్ వాళ్ళు వచ్చి కొంటారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాళ్ళ బ్రాండింగ్ తో అమ్ముకుంటారు. దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు కన్స్యూమర్ అనమాట. లైక్ ఫ్రీలాన్సర్స్ ప్రొవైడింగ్ ద లైక్ రైటింగ్ అండ్ డిజైనింగ్. కస్టమర్స్ కెన్ షేర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆన్లైన్ కంపెనీస్. ప్రమోట్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ప్రోడక్ట్ తయారు చేసిన అనుకోండి, అది నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. నా దగ్గర దొరికే ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు నా దగ్గర కొనుక్కుంటే వాళ్ళు వేరేగా బిజినెస్ వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కన్స్యూమర్ టు బిజినెస్. అండ్ దాని తర్వాత ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఆన్లైన్ బ్యాంకింగ్ కూడా మనకి ఈ కామర్స్ సంబంధించింది. మనం అమౌంట్ డిపాజిట్ చేయడం అండ్ అదేవిధంగా అమౌంట్ విత్డ్రా చేసుకోవడం. ప్రెసెంట్ వాడుతున్న ఎరా అంతట్లో యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్,
అండ్ అదేవిధంగా పేటిఎం, ఫోన్ పే ఇవన్నీ ఏవైతే మనం అన్ని చేస్తున్నామో ఇవన్నీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో బ్యాంక్స్ లో యోనో, ఎస్బీఐ, సో ఈ అన్ని కూడా మనం చేస్తున్న అన్ని డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ లో కడుతున్న బిల్స్, ఇవన్నీ కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి వస్తాయి. అండ్ ఈ గవర్నెన్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. ఇందులో మనం ఏం చేస్తాం అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నిటిని కూడా మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ప్రెసెంట్ అన్ని ఆన్లైన్ అయిపోతాయి. సో దట్ ఈస్ ఈ కామర్స్. దానికి సంబంధించినంతా కూడా ఈ గవర్నెన్స్ మనం ఏం చేస్తామంటే గవర్నమెంట్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని వన్స్ ఆఫ్ ఆన్ టైం ప్రీవియస్లీ ఓన్ పేపర్ అండ్ పెన్ బేస్డ్ మీద ఉండేవి. బట్ ఇప్పుడు అన్ని కూడా ఆన్లైన్ అన్నమాట. లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం, ట్యాక్స్ కట్టడం, మనకి హౌస్ తాలూకా ఏదైనా ఉంటే హౌస్ ట్యాక్స్ కట్టడం, వాటర్ ట్యాక్స్, సో ఎనీథింగ్. ఇప్పుడు మన ఆధార్ కార్డ్ ఈవెన్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా దట్ ఈస్ ఈ సర్వీసెస్. మనం అంతకుముందు కార్డు ప్రింట్ చేసి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. రేషన్ కార్డ్స్ ఏవైనా ఇప్పుడు హెల్త్ కార్డ్స్ ఏమైనా కావాలనుకోండి యూజ్ వీ కెన్ యూజ్ ఆన్లైన్ సర్వీసెస్. అబా కార్డు కానీ లేదంటే ఇంకేమైనా మన ఆధార్ కార్డుని కూడా మనం ఈ సర్వీసెస్ లో తీసుకోవచ్చు. మన 10th మార్క్ షీట్ ని కూడా ఈ సర్వీసెస్ లో తీసుకోవచ్చు. అలాగా డిజి లాకర్ ఇలాంటి వాటన్ని కూడా ఈ గవర్నెన్స్ అన్నమాట. సో మొబైల్ కామర్స్. సో మొబైల్ డివైస్ ని యూజ్ చేసుకొని చేసే కామర్స్ ని మొబైల్ కామర్స్ అంటారు. ఎగ్జాంపుల్ షాపింగ్ యాప్స్, మొబైల్ బ్యాంకింగ్, టికెట్ బుకింగ్, ఇంకేవి చేసినా కూడా ఇవన్నీ కూడా మూవీ టికెట్స్ బుకింగ్, ట్రిప్ టికెట్స్ బుకింగ్ ర్యాపిడోస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసి మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ కానీ, యాప్స్ కానీ, పర్చేస్ కానీ అన్ని కూడా మొబైల్ కామర్స్ కింద వస్తాయి. అండ్ నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ రీచ్. ఓకే, ఈ కామర్స్ హెల్ప్ బిజినెస్ రీచ్ కస్టమర్స్ వరల్డ్ వైడ్. సో ఈ కామర్స్ వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే గ్లోబల్ గా మనం మార్కెట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఒక ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ ఇక్కడెక్కడ దొరకలేదు, నేను ముంబై నుంచి తెప్పించుకోవచ్చు, ఢిల్లీ నుంచి తెప్పించుకోవచ్చు, ఇంకెక్కడి నుంచి అయినా తెప్పించుకోవచ్చు. అది మీన్స్ ఇట్స్ మై కస్టమర్స్ యొక్క సోల్ విషయం అనమాట. సో ఎక్కడి నుంచైనా జియోగ్రఫికల్ గా ఎక్కడి నుంచైనా ఆన్లైన్ డెలివరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో గ్లోబల్ మార్కెట్ రీచ్ కూడా ఈ కామర్స్ వల్ల పాసిబుల్ అయింది. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. డిజిటల్ మార్కెటింగ్ చేయడం, లైక్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పెడితే ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వాటన్నిటి గురించి నేను ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రమోట్ చేస్తారు. ఆ ప్రమోట్ చేయడం ఎలా జరుగుతుంది, ఈ కామర్స్ ద్వారా. సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్స్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్ వీటిలో స్టేటసెస్ పెట్టడం, ఒక రీల్స్ ఫామ్ చేసి అన్ని చేయడం, ఈమెయిల్స్. సో ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ కింద వస్తుంది. సప్లై చైన్ అండ్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. సో వాటిలో రియల్ టైమ్ ట్రాక్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అండ్ ఇన్వెంటరీ. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ టైమ్స్ లో మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పోస్ట్ పంపించారు అనుకోండి. ఏదైనా లెటర్ రాసి పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ చేసిన లెటర్ డెలివరీ అయితే వాళ్ళు మళ్ళీ మనకి రిటర్న్ పోస్ట్ లెటర్ రాసి మనకి ఇచ్చేవాళ్ళు. లైక్ మీ ఉత్తరం అందింది ఇది ఇలాగే ఈ విధంగా మనకి వచ్చాయి. బట్ టుడే మీరు ఆ పోస్ట్ ని మీరు పంపిస్తున్న లెటర్ కూడా ఎక్కడి దాకా వెళ్ళింది, కస్టమర్ కి రీచ్ అయిపోయిందా లేదా, మీరు అనుకుంటున్న వాళ్ళకి రీచ్ అయిపోయింది, ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రాక్ బై యూజింగ్ ఈ జీడిఎస్ యాప్. సో ఈ విధంగా మనం లాజిస్టిక్స్ ని కూడా ఈ కామర్స్ యూజ్ చేసి మెయింటైన్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ అండ్ ఆన్లైన్ అని ఇట్స్ వెరీ వెరీ హ్యూజ్ గ్రోయింగ్ ఫ్రమ్ కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువైపోయింది. బేసికల్గా స్టార్టింగ్ నుంచే ఉంది. మనం ఇప్పుడు పిహెచ్డిస్ అండ్ అదేవిధంగా డిగ్రీస్, మాస్టర్ డిగ్రీస్ అండ్ ఎవ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ యూజింగ్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి మీకు పిహెచ్డి గ్రాడ్యుయేషన్ వరకు కూడా టోటల్ గా ఆన్లైన్ ఎడ్యుకేషన్ లెర్నింగ్. ఏకంగా ఒక ఓపెన్ యూనివర్సిటీ ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, విచ్ స్టడీస్ ఆన్లైన్ ఉంది. ఇంటర్ బోర్డు, చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అన్ని కూడా ఆన్లైన్ లెర్నింగ్ ద్వారానే నేర్చుకుంటున్నాయి. ఈ బుక్స్ సేమ్ మనం బుక్ ఎలా అయితే ఓపెన్ చేస్తాం అలా బుక్స్ ఉండడం, వర్చువల్ క్లాసెస్. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు ఈ లెర్నింగ్ కింద అవుతుంది. సో ఐఎమ్ టీచింగ్ సంథింగ్ ఇన్సైడ్ దిస్ కంప్యూటర్ అండ్ సెండింగ్ ద వీడియోస్ టు యూ. సో ఈ వీడియోస్ ని మీరు యాక్చువల్ గా లైవ్ గా నేను మీ దగ్గరకు వచ్చి చెప్పడం లేదు, నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ చెప్తున్నంత రికార్డెడ్ సెషన్, ఈ రికార్డెడ్ సెషన్ అన్ని మీరు వింటున్నారు. యు ఆర్ టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ మై లెక్చర్. సో దిస్ ఈస్ ద ఆన్లైన్ లెర్నింగ్. సో ఇలా ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ చాలానే డెవలప్ అయిపోయి బై యూజింగ్ ద ఈ కామర్స్ సపోర్ట్ విచ్ సపోర్ట్ ద స్కిల్ డెవలప్మెంట్. సో దీనివల్ల పర్సన్ అనే వాళ్ళు అక్కడ ఉండాల్సిన పని లేదు. ఆ నాలెడ్జ్ అనేటటువంటిది త్రూ మీడియం దిస్ ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా షేర్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డిజిటల్ కంటెంట్.
సో మూవీస్ చూడడానికి, మ్యూజిక్ లైక్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్. సో these all are the e-commerce platforms. Instant access to the content, subscription and on-demand services. సో ఇవన్నీ కూడా మనకి ఈ-కామర్స్ కింద వస్తాయి. సో దీస్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ అబౌట్ అండ్ స్కోప్ అబౌట్ ద ఈ-కామర్స్. థ్యాంక్ యూ.